డబ్బులు ఎక్కువైనాయిరా నీకు. ఈ ల్యాండ్ మాదమ్మా, కోర్టుకి సాక్ష్యం ఇవ్వాలి. కొంటే జైలుకి పోతారంటే డబ్బులు ఎక్కువ ఒళ్ళు కొవ్వెత్తి చేసుకున్నారు. చేయలేదు కదా, ఇది కొనకూడదు అమ్మకూడదా, జైలుకి పోతారంటే డబ్బులు ఎక్కువ పారేసుకుంటున్నారు. నేను ఇక్కడ చికెన్ ఫుడ్ కడతానని ఆయన ఇచ్చిందంట. వాడు ఇస్తే వాడి కర్మ. డబ్బులు ఎక్కువ పోగొట్టుకున్నాడు. ఏం చేస్తా, ఫైనల్కి వచ్చింది 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు కోర్టు చుట్టూ సుప్రీంకోర్టు దాకా పెట్టినా. సుప్రీంకోర్టు దాకా పెట్టాను. వాడి కర్మకి నేనేం బాధ్యత అవుతా? చచ్చేవాడిని మనమేం కాపాడుతాం? ఎన్ని పాపాలు చేసి డబ్బులు సంపాదించుకుంటావు. ఒళ్ళు కొవ్వి వాడికి చెప్పిన ఆ ఫ్లోర్ వేసే రోజు బునాది అప్పుడు చెప్పిన దున్నపోతు గారు పైన స్టైర్ కూడా వేసిండు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన, ఎస్పీ కంప్లైంట్ చేసిన, హోమ్ మినిస్టర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. నిన్న వచ్చినాయి ఖమ్మం ఆ కాగితాలు, నిన్న వచ్చినాయి. ఇప్పుడు కట్టవను వాడిని చెప్పిన, డబ్బులు పోగొట్టుకోకరా బాబు, నా కోర్టు స్టే ఆర్డర్ ఉందిరా, నేను ఏ నాయకుడు కాపాడరా, నా సుప్రీంకోర్టు హైకోర్టు స్టే ఆర్డర్. ఒళ్ళు కొవ్వెక్కి వాడికి ఏం చెప్తావమ్మా, చెప్పలేం కదా. మళ్ళీ ఎవడో తీస్తాడంటే గోతులు అంటే తెలిస్తే వచ్చిన వీడెవడో పేదోడో ఉన్నోడు గదవుగా. ఈ గోతులు తీసేవాడిని గోతులో పడేస్తే సరిపోద్ది కదా, అందుకే వచ్చిన. ఎవడి బాబు గారిది